చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఒక మార్పు కోసం ఈరోజు దేశాల్లో మతం పేరుతో కులం పేరుతో దేశాన్ని విభజించాలని చూసినటువంటి భారతీయ జనతా పార్టీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆగస్టు 6వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు కూడా ఒక వారం రోజుల పాటు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అన్ని శాఖల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా మార్పు కోసం మార్పు రావాలి ఈ దేశంలో అటువంటి కాంక్షతోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ వివిధ రూపాలలో ప్రచార జాతాల ద్వారా పాదయాత్రల ద్వారా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించేటువంటి ప్రయత్నం అల్టిమేట్గా అంతిమంగా సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్త ర్యాలీని దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మన రాష్ట్ర రాజకీయాన్ని కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓ పక్కన ప్రజాస్వామిక ప్రియులం సెక్యులరిజం మనకి పెద్దపీట వేసేవాళ్ళం లేదు, ఈ దేశంలో రాష్ట్రంలో వాక్ స్వాతంత్ర్యానికి భావ స్వేచ్ఛకి పెద్దపీట వేసేయాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున చాలా అత్యంత ఘోరమైనటువంటి పద్ధతుల్లో స్వేచ్ఛని అణచివేసేలా, మానవ హక్కుని కాలరాజు వేసేలా వాళ్ళ ప్రశ్నరావణ ఉదంతం కానీ లేదా అనేక సందర్భాల్లో భావస్వేచ్ఛ పైన దాడులు సాగుతూ ఉన్నాయి. ఒక దేశ వ్యతిరేక కార్యక్రమాలు వహించేటువంటి టెర్రరిస్టుల పైన సాగించేటువంటి చట్టాన్ని ఈ రోజున ఉపా చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పేసి సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అనేక మంది ఇవాళ బూతు సాంప్రదాయాన్ని బూతు పదాన్ని ఎవరు సృష్టించారు, ఎవరి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నోటికి ఎంత వస్తే అంత వాళ్ళ పసిపిల్లల సహితం కూడా ఈ రాజకీయ నాయకుల నుంచి నేర్చుకునేటువంటి పరిస్థితి ఏమున్నది. మీరు ప్రశ్నించేటువంటి గొంతు అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఏమైనా మాట్లాడవచ్చు, మీరు తాట తీస్తామనవచ్చు, తోలు తీస్తామనవచ్చు, చెప్పులు తీసి చూపించవచ్చు. మీరు చేసేది న్యాయం అని చెప్పి ధర్మం అని చెప్పేసి మీరు భావిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే, అందరికీ స్వేచ్ఛ ఉంది, నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అని చెప్పి పెద్దలు ఉన్నాయంట. కాబట్టి ఇవాళ ఎవరైనా ప్రశ్నిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రశ్న రావంతైనా ఉపా చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో మావిగాన్ అని చెప్పి కొత్త పదాన్ని ఒక దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రం అంతా కూడా పార్లమెంట్ సైతం కూడా తీర్మానం చేసి అమరావతి విజయవాడ కేంద్రంగా అమరావతిని రాజధానిగా అనేటువంటి పరిశీలించి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ విజయవాడ రాజధాని కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. దానికి ఈనాటికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాలు కూటమి ప్రభుత్వం కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ ప్రజలను మోసం చేసేటువంటి ప్రక్రియని కొనసాగిస్తున్నారు. వాళ్ళ డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధిని వివిధ ప్రాంతాలకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే చోట అమరావతిలోనే కొన్ని వేల కోట్ల తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. పక్కన ఉన్న విజయవాడ నగరం సిద్ధనగరం అయిపోయేటువంటి పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయండి. విజయవాడ అభివృద్ధి చెందాలా, గుంటూరు అభివృద్ధి చెందాలా, మచిలీపట్నం పోర్టు సాధించుకోవాలి. కాబట్టి ప్రాథమిక డెవలప్మెంట్స్ని నిర్లక్ష్యం చేసి కేవలం అమరావతిపైనే చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించడమే ఇవాళ అనేక వివాదాలకి నినాదాలకి దారితీసినటువంటి పరిస్థితిని కమ్యూనిస్ట్ పార్టీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి అమరావతి రైతులకు న్యాయం చేయాలి. అలాగే ఆ పేరుతో ఇంకా ల్యాండ్ పూలింగ్ చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఇంకొక 50,000 ఎకరాలు కావాలి. విజయవాడ నగరంలో రాజధాని నగరంలో 10 ప్లాట్ఫారంలు 24 ట్రాక్లు ఉన్నటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటే అమరావతిలో 1,500 ఎకరాలు అని చెప్పేసి చంద్రబాబు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే గన్నవరం, విజయవాడ ఎయిర్పోర్ట్ అయితే గన్నవరం కృష్ణా జిల్లాలో. కాబట్టి ఇవాళ 5,000 ఎకరాలు కావాలని చెప్పి ల్యాండ్ పూలింగ్ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ని వేల ఎకరాలని అత్యంత సారవంతమైనటువంటి భూమి
3 పంటలు పండేటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మట్టిని వాళ్ళ సిమెంట్ కాంక్రీట్ జంగిల్గా మార్చేటువంటి ప్రయత్నాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము వ్యతిరేకిస్తాం. చాలు ఇప్పటివరకు వచ్చేటువంటి ఇబ్బందులు, సారవంతమైనటువంటి భూములు, పర్యావరణం తప్పినటువంటి పరిస్థితి. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది ఉన్న చోటనే కాకుండా రాష్ట్రం నలుమూలలో కూడా అభివృద్ధి చేయాలి. అమరావతిని అవసరమైతే అది ఫ్రీ జోన్గా మార్చేటువంటి దాన్ని ఒక చట్టబద్ధత కల్పించడం ద్వారా అమరావతి అందరిది, విజయవాడ రాజధాని అందరిది. కాబట్టి ఇవి గ్రేటర్ విజయవాడ చేయాల్సిన అవసరం. అలాగే కృష్ణా జిల్లాలో అనే మచిలీపట్నం కోర్టు అదొక కలగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే సాగిపోతుంది, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పటికవుతుంది? అలాగే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విజయవాడ ఎనమకూరు నుంచి చల్లపల్లి వరకు ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వాన్నంగా ఉన్నది. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీ ఏం చేస్తున్నారు, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి పూట కృష్ణానదిలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి, కార్లు కానీ వెహికల్స్ కానీ. ఇటువంటి ప్రమాదబద్ధమైనటువంటి రోడ్డు నుంచి ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకి, ఎంపీలకు ఉండాలి అని చెప్పేసి. కాబట్టి రాబోయేటువంటి కాలంలో కృష్ణా జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్రంగా సమస్యల పరిష్కారాన్ని ఉద్యమించాల్సినటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ప్రజల కోసం పనిచేసేటువంటి పద్ధతిలో ప్రయాణం చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా మార్పు కోసం సాగేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నారు.